దానికి ఏం ఆల్టర్నేట్ గా ఏం ఇంకోటి ఉండదు. దేవుని వాక్యం చదవాల్సిందే, మన జీవితాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లలు రేపు వారి భవిష్యత్తు చక్కగా ముందుకెళ్ళాలి. వారికి మనం చాలా కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాం, ఎంతో కష్టపడి సాక్రిఫైస్ చేసి ఇస్తూ ఉంటాం. అటువంటి శ్రద్ధ పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా, దేవుణ్ణి తెలుసుకునే విషయంలో కూడా మనము కనపరచాలి. అటువంటి ఆసక్తిని అది కనపరచాలి. ఇప్పుడు చిన్న పాప, ఆమెకు 6 నెలలు దేవుడు చక్కగా తనను పెంచాడు, తనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ చిన్న పాప విషయంలో మీరు మీ బాధ్యత ఏందో మీరు నిర్ణయించుకునేటువంటి సమయం. ఆ చిన్న పాపను, దేవా నువ్వు నాకు అనుగ్రహించావు, నా బాధ్యత ఏంటి, నేను ఏ రకంగా పిల్లల విషయంలో నేను ముందుకెళ్ళాలా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అదే. తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటంటే పిల్లల పట్ల బాధ్యత. పిల్లలు ప్రభు సన్నిధిలో వారు ప్రభుని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఇక మనం అవసరం లేదు ఇక. ఎందుకంటే వారికి ఆ డిసిప్లిన్ అభ్యాసం. అందుకనే దేవుడు ఏంటంటే వాక్యాలను మీరు బోధించాలా, వాక్యాలను మీరు డోర్ పోస్ట్ పైన రాసి పెట్టుకోవాలా. వారికి ఎప్పుడు కూడా దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉండాలా. మీరు నడికట్ల పైన కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం పెట్టుకోవాలి. ఇది దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారుగా ఉండకూడదు. దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారుగా పిల్లలు ఉండవద్దు. ఎప్పుడు చూసినా దేవుని వాక్యం వారి జీవితంలో ఉండాలా, వారి మనసులో ఉండాలా. దేవుడు భయము వారి మనసులో ఉండాలా. దేవుడికి నమ్మకంగా జీవించాలన్నటువంటి అది ఆ గొప్ప లక్షణము వారికి ఉండేలాగున మన ప్రార్థన ఉండాలి. మనం భారంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప అద్భుతాలు చేస్తాడు. పిల్లల విషయంలో దేవుడు, ఇప్పుడు మనము ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు మనకు జవాబిచ్చేటువంటి దేవుడు మన పిల్లల కొరకు కూడా ప్రార్థించినప్పుడు అది తప్పకుండా జవాబిచ్చి చాలా అద్భుతంగా దీవించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ చిన్న పాప విషయంలో దేవుడు చక్కగా తనని నడిపించాడు, తనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, తల్లిదండ్రులుగా మిమ్మల్ని చాలా బ్లెస్ చేశాడు. కనుక పిల్లల విషయంలో మీరు చక్కగా డిసిషన్ తీసుకొని, దేవా మీకు నమ్మకంగా జీవిస్తాం ప్రభా, ముందుకెళ్ళినప్పుడు మేము ఏ రకంగా జీవించాలి ప్రభా, మా పిల్లలు మీరు ఏ రకంగా జీవించాలని మీరు అనుకుంటున్నారో ప్రభా మాకు తెలియపరచండి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మన ప్రార్థనకు జవాబు ఇచ్చి చక్కగా వారిని నడిపించి ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ అవకాశం ఇచ్చిన